రకరకాల కామెంట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కార్పొరేట్ ఇంటర్మీడియట్ ఉంది, నువ్వు వేస్ట్ రా, నీకు చదువు రాదురా, నువ్వు ఫెయిల్ అవుతావు అన్నప్పుడు ఫెయిల్ అయ్యాడు. మరి రకరకాల కామెంట్స్ వస్తాయి కదా. అవి వచ్చినప్పుడు బ్రెయిన్ ఈ విధంగా రాంగ్ యాక్ట్ చేస్తుంది. నేనేం చెప్తున్నానంటే, ఏ స్టూడెంట్ కూడా స్టడీస్ లో ఫెయిల్ అయినా, లవ్ లో ఫెయిల్ అయినా సూసైడ్ పరిష్కారం కాదు. సూసైడ్ వల్ల లవ్ సక్సెస్ అవ్వదు, ఎగ్జామ్ పాస్ అవ్వదు. దానివల్ల ఏమవుతుంది, బ్రతికున్న తల్లిదండ్రులకి మరి ఎంత ప్రాబ్లం అవుద్ది, వాళ్ళు ఎంతకాలం సఫర్ అవుతారు, వాళ్ళు లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు. అంటే నువ్వు చేసేటువంటి ఈ సిల్లీ యాక్ట్ వల్ల పేరెంట్స్ కానీ మరి భార్య పిల్లలు కానీ ఇంకెవరైనా రిలేషన్స్, వాళ్ళ బ్రదర్ సిస్టర్స్ ఉంటే వాళ్ళు లైఫ్ లాంగ్ బాధపడతారు. కాబట్టి వాళ్ళకి తెలియాలి, ప్రాబ్లమ్స్ ఉంటే ప్రతి ప్రాబ్లమ్ సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషన్ మీకు తెలియపోవచ్చు. నువ్వు ఎగ్జామ్ ఫెయిల్ అయ్యావు, మాలాంటి దగ్గరికి వస్తే వాటిని స్టడీ చేస్తే, ఎందుకు నీకు సబ్జెక్ట్స్ అండర్స్టాండింగ్ గా ఫెయిల్ అయ్యావా, లేకపోతే కాన్సన్ట్రేషన్ లేకనా, రెగ్యులర్ గా చదవకపోవటం వల్ల, లేదా ఇంకేమైనా సైకలాజికల్ ఇష్యూస్ ఉండి నువ్వు పరీక్ష సరిగా రాయలేకపోయావు. ఈ సమస్యకి పరిష్కారం ఉంది కాబట్టి ఇవన్నీ మనం అనలైజ్ చేసి ఆ సమస్య కన్నా సొల్యూషన్ ఇస్తే ఈ స్టూడెంట్ లైఫ్ లో సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. లవ్ ఫెయిల్ అయింది, పర్వాలేదు, కొన్ని కారణాల వల్ల అవుతుంటాయి. ఓకే, ఇప్పుడు ఈ అమ్మాయి కాదు, ఈ అబ్బాయి కాదు, చాలా మంది ఉన్నారు కదా ఇక్కడ, అవునా కదా. మళ్ళీ ఇంకొకరు లవ్ చేయండి. సో వీళ్ళకి ఏంటంటే ఆ సమస్యను పరిష్కారం తెలియక, ఓకే, వీళ్ళు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఆ ఫుల్ఫిల్ కానప్పుడు ఈ లవ్ లో వీళ్ళు ఈ విధంగా సూసైడ్ చేసుకున్నారు.